కొత్త తారలతో ఒక డెమో ఫిల్మ్ తీశారు. దాని పేరు కళాకారుడు. ఆ కళాకారుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులే కాదు, కళాకారుడికి కూడా ప్రపంచంలో ఒక మంచి స్థానం ఉంటుంది. అలాగే ప్రేమకైనా వ్యాపారానికైనా అభివృద్ధికైనా ఏదైనా పైకి రావటానికైనా కారణం కళాకారుడు కూడా పైకి రావచ్చు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. జనరల్గా సినిమా వాడంటే చిన్నచూపు ఉంటుంది, ఎందుకు పనికిరాని సినిమాలు పంపాలనుకుంటారు పెద్దలు పూర్వం. అలా కాకుండా ఇప్పుడు సినిమా కళాకారుడు కూడా అతను తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించడానికి కోసం ఒక చిన్న డెమో తీశారు. 22 minutes డెమో. అది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, ముజీబ్ గారికి, కెమెరామెన్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి. సినిమాలో కంటెంట్ చూడాలి తప్ప కళాకారుల్ని, ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ కూడా తక్కువ అంచనా చేయకూడదు మనం. రేపు పొద్దున ఇదే సక్సెస్ అయితే వీళ్ళకి భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సినిమా తీసి ముందు సాధిద్దాం, సినిమా తీసి సక్సెస్ చేద్దాం అని ఆలోచించకుండా ఒక ట్రయల్గా ఒక డెమో ఇలాంటి డెమో ఫిల్మ్స్ లాంటివి తీసి దాన్ని ప్రూవ్ చేసుకుని అప్పుడు సినిమాలోకి వస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు థియేటర్ దొరకట్లేదు, సినిమాలో డిస్ట్రిబ్యూటర్ దొరకట్లేదు, కొనట్లేదు, ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయి. అంటే అవి కూడా 60-70% నిజమే. కానీ కంటెంట్ ఉంటే సినిమా తీస్తే కనుక డెఫినెట్గా అది హిట్ అవుద్ది, జనం కూడా ప్రేక్షకులు కూడా చూస్తారు. కానీ ఏమీ తెలియకుండా మనం ఎర్రబస్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఏదో సినిమా తీద్దామని సాధించి ఫెయిల్ అయ్యి దాని డిప్రెషన్లోకి వెళ్ళి ఆ తర్వాత అరే నేను లైఫ్లో ఫెయిల్ అయ్యాను ఇంకెప్పుడు పైకి రానేమో అని అనుకుని బాధపడడం కంటే కూడా ప్రతిదానికి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తున్నట్లుగా ముందు ఒక డెమో ఫిల్మ్ లాంటి ఇలాంటివి తీసుకుని అతని టాలెంట్ ఏంటి, ఉందా లేదా, అతని పనికొస్తాను లేదని అతనే నిరూపించుకుని అప్పుడు సినిమాల కోసం ట్రై చేస్తే బాగుంటుంది. ఏ వ్యక్తి అయినా కూడా ముందు నుంచి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాకి వస్తారు ఎవరైనా. రాజమౌళి గారు ఫస్ట్ ఒకప్పుడు చిన్న టీవీ సీరియల్ చేశారు, ఆయన వేళ భారతదేశం గారి మీద డైరెక్ట్ అయ్యాడు. అలాగే తేజ గారు కానివ్వండి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సినిమాలు తీసి పైకి వచ్చారు. కాబట్టి ఎవరిని తక్కువ ఎస్టిమేట్ చేయట్లేదు, ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలియదు. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ఒక టాలెంట్ని చూపించుకునే అవకాశం కలిగింది. పూర్వం ఆఫీస్ చుట్టూ తిరిగి ఫోటోలు ఇచ్చి అక్కడ మోనో యాక్షన్ చేసి చూపించేవారు. ఇప్పుడు అది అక్కల నేనేంటి, నా విషయం ఏంటి చూపించడం కోసం ఒక చిన్న డెమో ఫిల్మ్ తీసి వాట్సాప్లో పంపిస్తే ఇతను వర్తుందా లేదనే విషయం ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. కాబట్టి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని మనం బాగా ఉపయోగించుకుని మీలో ఉన్న టెక్నిక్ని, టెక్నాలజీని, ఒక ఆర్టిస్ట్గా అభిరుచిని అన్నీ కూడా ప్రేక్షకులు చూపించి మీలో మీ సత్తా మీరు చూపించుకోండి. మీరు ఎప్పుడు కూడా ఎవరు ఏ పుట్లో అయిపోతుందో తెలియదు అంటారు కదా, అలాగా మీలో సత్తా ఉండొచ్చు. అది చెక్ చేసుకుంటాకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి వ్యక్తి కూడా ఏదో చిన్న అతనికి చిన్న టెక్నాలజీ ఉంటుంది, దాన్ని బయటికి చూపించి తన ప్రతిభను చూపించుకునే అవకాశం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వచ్చింది. కాబట్టి యూట్యూబ్ కానివ్వండి, లేదంటే డెమో ఫిల్మ్స్ కానివ్వండి, అలాగే షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఏదో ఒకటి చేసి మీలో మీ ప్రతిభని మాత్రం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ కళాకారుడు టీమ్.